వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి మార్నింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చేశాను. కొంతమంది కామెంట్ సెక్షన్లో టెక్నికల్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడిగారు. వాటికి సంబంధించి కూడా ఈ వీడియోలో మీకు అందిస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నికల్ ఒరిజినల్ క్వశ్చన్స్, ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి అనేది క్లియర్ కట్గా మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా? మీరు ఆ టాపిక్స్ని ఒకసారి రివిజన్ చేస్తే ఎక్కువ ఆ టాపిక్స్ నుంచే రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్లో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ అయితే చేయగలుగుతారు. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ఇటువంటి వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవునట్లయితే అక్కడ కూడా ఏ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయో ఆ టాపిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా డైలీ అప్లోడ్ చేస్తున్నాను. మీకు రివిజన్ అవుతుంది. ఇంకా జాయిన్ అవునట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకో విషయం ఏంటంటే, కామెంట్ సెక్షన్లో ఒక చిన్న క్వశ్చన్, అంటే ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ చెప్పేసి వెళ్తాను. ఎందుకంటే అక్కడ ఆన్సర్ చేయలేకపోయాను. సో ఇక్కడ ఆన్సర్ చెప్పేస్తాను. అదేంటి అంటే ఏం లేదు, ఎగ్జామ్ అనేది నాకు డిసెంబర్ 20th ఎగ్జామ్ అనేది షెడ్యూల్ వచ్చింది అన్న. అయితే ఎగ్జామ్ అనేది 20th ఎగ్జామ్ ఉంటుందా అని చెప్పేసి అయితే అడిగారు. మీకు ఏ రోజైతే స్లాట్ ఇచ్చారో ఆ రోజు కంపల్సరీగా ఉంటుంది. ఒకవేళ ఆ రోజు హాలిడే అయితే మీకు రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉంటుంది. మొన్న సెకండ్ సాటర్డే ఎవరికైతే ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చారో వారికి రీషెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 20th ఎటువంటి హాలిడే లేకుంటే కంపల్సరీగా ఆ రోజు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. ఇక కొంతమందికి ఏదైతే సచివాలయాల్లో కొన్ని సచివాలయాల్లో నెట్వర్క్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను రాసినటువంటి సచివాలయంలో కూడా అంతే, ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల నాది పదే రీషెడ్యూల్ అవుతూ వచ్చేసింది. అయితే మరలా మొన్నటి రోజు ఎగ్జామ్ రాసినప్పుడు మరలా నాకేంటంటే రీషెడ్యూల్ వచ్చే అంటే రిజల్ట్ చూపించలేదు అన్నాను కదా, నిన్నటి రోజు చూపించింది. కానీ దానికి సంబంధించి రీషెడ్యూల్ వస్తే మీకు చెప్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చిన వెంటనే మీకైతే చెప్తాను అన్నాను. దానికి సంబంధించి కూడా ఇక్కడ మీకైతే తెలియజేస్తాను. నాకు స్టార్టింగ్ 2 ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏదైతే నెట్వర్క్ ఇష్యూస్ వల్ల అసెస్మెంట్ అనేది మరలా రీషెడ్యూల్ ఇచ్చుకుంటూ రావడం జరిగింది. మరలా నాకు రీషెడ్యూల్ రావడం అయితే జరిగిందనమాట. ఎగ్జామ్ షెడ్యూల్ అనేది వచ్చింది. అది నాకు మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రైడే డిసెంబర్ 19th 2025. ఓకేనా? రేపు ఫ్రైడే రోజు మరలా ఎగ్జామ్ రాసుకోమని రీషెడ్యూల్ అయితే నాకు చేయడం జరిగిందనమాట. ఎవరికైనా కానీ ఇట్లా నెట్వర్క్ ఇష్యూస్ వల్ల ఎగ్జామ్ అనేది పదే మీకు నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇంటర్నెట్ కొన్ని ప్రాబ్లం వల్ల మధ్యలో ఎగ్జామ్ ఆగిపోయి రిజల్ట్ చూపించగా, లేకుంటే అసలు ఏదన్నా మీకు ఎర్రర్ అనేది వస్తే కంపల్సరీగా మీకు రీషెడ్యూల్ అనేది వస్తుంది. ఓకేనా? నాకైతే రీషెడ్యూల్ అయితే రావడం జరిగింది 19th మరలా ఎగ్జామ్ రాసుకోమని మార్నింగ్ షిఫ్ట్ నాకైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ యొక్క డాష్బోర్డ్లోకి వెళ్ళి మీ యొక్క ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో సైడ్ డాష్బోర్డ్ కిందే ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు చూసుకోండి. మీకు ఎప్పుడు రీషెడ్యూల్ చేశారనేది అక్కడ తెలుస్తుంది. లేకుంటే మెయిల్, వాట్సాప్, అదేవిధంగా నార్మల్ మెసేజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సరేనా? ఇక ఎగ్జామ్లో అడిగినటువంటి టెక్నికల్ క్వశ్చన్స్ మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఏ టాపిక్స్ నుంచి వస్తాయో మొత్తం నేను క్వశ్చన్స్ చెప్పేటప్పుడు మీరు ఆ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్గా అదే క్వశ్చన్ వస్తుందా అనేది మైండ్లో పక్కన పెట్టేస్తే ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఆ టాపిక్స్ని మీరు తీసుకొని మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఆ టాపిక్స్ నుంచి నాకు ఒక క్వశ్చన్ వచ్చే దాని తర్వాత ఉండే స్టెప్ నీకు అంటే ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వారికి రావచ్చు. ఓకేనా? ఆ టాపిక్స్ నుంచే రిపీట్ అవుతున్నాయి. సో ఆ టాపిక్స్ని ఒకసారి ప్రిపేర్ అవ్వండి. మొదటి ప్రశ్న చూసినట్లయితే, ఎట్ ఆర్ నియర్ ఆర్ ప్రోటీన్స్ ఐసోఎలక్ట్రిక్ పాయింట్ PL ద ప్రోటీన్ టైపికల్లీ. దానికి ఆన్సర్ హ్యాస్ నో నెట్ ఛార్జ్ అండ్ టెండ్స్ టు ప్రెసిపిటేట్ లోవెస్ట్ సాల్యుబిలిటీ. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆర్గానిజం ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ అన్ ఇండికేటర్ ఆఫ్ రీసెంట్ ఫెకల్ కంటామినేషన్ ఇన్ వాటర్ అండ్ ఫుడ్ టెస్టింగ్ సంబంధించి.
వాటర్ అండ్ ఫుడ్, ఈ ఫుడ్ వాటర్కి సంబంధించినటువంటి టెస్టింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఒకసారి దీనికి సంబంధించి మీరు చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఆన్సర్ అది ఎస్కెరిచియా కోలి, ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ది ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ HACCP అంటే అజార్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్. ఈ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ మీద కూడా నేను 2 సార్లు ఎగ్జామ్ రాస్తే 2 సార్లు ఈ టాపిక్ నుంచి కంపల్సరీగా వచ్చింది. క్రిటికల్ కంట్రోల్ పాయింట్ అంటే ఏంటి, తర్వాత అజార్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ HACCP సిస్టమ్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, దానికి సంబంధించి అడిగారు. దీనికి ఆన్సర్ చేశాను, ఫస్ట్ ద ఆన్సర్, ఓకేనా. ఐడెంటిఫై అండ్ కంట్రోల్ ఫుడ్ సేఫ్టీ అజార్డ్స్ టు ప్రివెంట్ అన్సేఫ్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, బెస్ట్ ప్రాక్టీస్ వెన్ యూజింగ్ ఏ మైక్రోపైపేట్ ఇన్ మైక్రోబయాలజికల్ టెస్టింగ్ ఈజ్ టు, ఓకేనా. దీనికి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్ ఇది, ఓకేనా. క్వశ్చన్స్ చూపిస్తూ వెళ్తాను, మీకు టాపిక్స్ ఫైండ్ అవుట్ చేయండి ఏ టాపిక్స్ అనేది. టైపికల్ HTST ప్యాస్టరైజేషన్ కండిషన్స్ ఫర్ ఫ్లూయిడ్ మిల్క్ ఆర్, మీకు గతంలో కూడా చెప్పాను టెక్నికల్లో ప్యాస్టరైజేషన్ ఆఫ్ మిల్క్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి చూసుకోమని. దీనికి సంబంధించి ఒకసారి చూసుకోండి. 72 degrees Celsius ఫర్ 15 seconds. విచ్ అనలిటికల్ మెథడ్ ఈజ్ క్లాసిఫికల్లీ యూజ్డ్ టు డిటర్మైన్ టోటల్ నైట్రోజన్ అండ్ ఎస్టిమేట్ ప్రోటీన్ ఇన్ ఫుడ్ శాంపిల్స్, ఓకేనా. ఇది కూడా ఫుడ్కి రిలేటెడ్ సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్, మినిమం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ PPE రికమెండెడ్ ఫర్ రొటీన్ మ్యానిపులేషన్ విత్ నాన్ aerosolized microbial cultures in a basic lab includes, ఓకేనా. మినిమం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ గురించి. సో ఈ క్వశ్చన్ ల్యాబ్ కోట్, గ్లోవ్స్ అండ్ ఐ ప్రొటెక్షన్. Which method is commonly used to estimate viable bacterial counts in a liquid food sample? ఇది కూడా ఫుడ్కి సంబంధించిన క్వశ్చన్. ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయో మీకు అర్థమవుతుంటుంది. ద మెయిలార్డ్ రియాక్షన్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైమర్లీ అక్కర్స్ బిట్వీన్ రిడ్యూస్ షుగర్స్ అండ్ అమైనో గ్రూప్స్, వాటిని రిడ్యూస్ చేయాలి ఈ రియాక్షన్, ఫుడ్లో ఈ రియాక్షన్ వచ్చినప్పుడు, ఓకేనా. నెక్స్ట్, విచ్ శాంప్లింగ్ మెథడ్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ ఫర్ డిటెక్టింగ్ ఫిజికల్ కంటామినెంట్, ఎగ్జాంపుల్ స్టోన్స్ ఇన్ బల్క్ గ్రెయిన్ హ్యాండ్లింగ్, సేవింగ్ అండ్ విజువల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ రిప్రజెంటేటివ్ శాంపిల్స్. దాని యొక్క ఆన్సర్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటర్వెన్షన్ are effective for reducing microbial load on ready to eat foods, ఓకేనా. కొన్ని క్వశ్చన్స్కి 4 ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బ్రాకెట్లో సెలెక్ట్ ఆల్ దట్ అప్లై అని చెప్పేసి వస్తుంది. అప్పుడు ఒక్కోసారి 4 కరెక్ట్ అవకాశం ఉంటుంది, 3 కరెక్ట్ అవ్వచ్చు. ఒక్కటే కాదు, మల్టిపుల్ అలా ఆప్షన్ ఇచ్చాడంటే మల్టిపుల్ ఆ ఆన్సర్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి చూసుకోండి, ఓకేనా. దీంట్లో 3, ఫస్ట్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఈ 3 కరెక్ట్, ఓకేనా. విచ్ ఐటమ్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ రొటీన్ క్వాలిటీ కంట్రోల్ రికార్డ్స్ ఫర్ ల్యాబొరేటరీ టెస్ట్స్, దీనికి కూడా అంతే, ఓకేనా. టెస్ట్ మెథడ్స్, ఇక్కడ క్వశ్చన్ మీకు అర్థమైందో లేదో, మనకి ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి టాపిక్ ఇది. ల్యాబొరేటరీస్ సంబంధించి ఒకసారి చూసుకోండి. విచ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్ హెల్ప్ ప్రివెంట్ క్రాస్ కంటామినేషన్ బిట్వీన్ శాంపిల్స్, సెలెక్ట్ ఆల్ దట్ అప్లై, ఓకేనా. దీనికి కూడా ఆన్సర్ చేశాను. విచ్ ఫీచర్స్ ఆర్ కామన్లీ రిక్వైర్డ్ ఆర్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఇన్ ABSL2 మైక్రోబియల్ ల్యాబొరేటరీ, ఐ వాష్ అండ్ ఎమర్జెన్సీ షో యాక్సెస్, బయోలాజికల్ సేఫ్టీ క్యాబినెట్ ఫర్ aerosol generating procedures, access to autoclave or validate means for decontamination. దాని ఆన్సర్ అవి ఆ 3 ఆప్షన్స్ కరెక్ట్. నేను ఆ 3 ఆప్షన్స్ పెట్టాను, అందుకని 100% దానికి రిజల్ట్ ఇచ్చింది. ఒకవేళ ఒకటే కరెక్ట్ అయితే దానికి ఎంత పర్సంటేజ్ అంతే ఇస్తుంది. విచ్ మెథడ్ ఆర్ అప్రోప్రియేటెడ్ ఫర్ క్వాంటిటేటివ్ మాయిశ్చర్ డిటర్మినేషన్ ఇన్ ఫుడ్ మెటీరియల్స్, సెలెక్ట్ ఆల్ దట్
అప్లై. ఓకేనా. నేను ఆల్రెడీ గతంలో ఎగ్జామ్స్ రాసిన అందరి దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఆ టాపిక్స్ మీద నేను ప్రిపేర్ అయ్యాను. అందుకని కొన్ని క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్గా అదే టైప్ వచ్చాయి కాబట్టి నేను ఆన్సర్ చేయగలిగాను. ఓకేనా. అసలు ఏం చూడకుండా ఏం తెలుసుకోకుండా వెళ్తే మీకు కొత్తగా ఉంటుంది, ఎగ్జామ్ టెక్నికల్ పేపర్ కొత్తగా ఉంటుంది. ఓకేనా, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 16th క్వశ్చన్. బ్రీఫ్లీ డిఫైన్ ది ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ పిఎల్ ఆఫ్ ఏ ప్రోటీన్ ఇన్ 1 సెంటెన్స్. 1 సెంటెన్స్లో చెప్పాలి. ఇదేంటంటే కొన్ని క్వశ్చన్స్ టైప్ చేసే విధంగా ఉంటాయి. ఈ 16th నుంచి క్వశ్చన్ ఇచ్చారు, కింద ఒక బ్రాకెట్ ఇస్తారు, దాంట్లో మనం టైప్ చేయాలి. మనకి దానికి ఆన్సర్ అనేది టైప్ చేయాలి. ఓకేనా. నేను చేసిన ఆన్సర్ అనేది 20% వరకు కరెక్ట్, మిగిలిన ఆన్సర్ నేను టైప్ చేయలేకపోయాను కాబట్టి నాకు 20% ఇచ్చింది. అలా ఈ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అనేది మనం టైప్ చేసే విధంగా ఉంటుంది. ఇది ఫుడ్ రిలేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్, నేమ్ 2 ఎసెన్షియల్ కాంపోనెంట్స్ దట్ మస్ట్ బి ఇంక్లూడెడ్ ఇన్ HACCP. అజార్డ్ అనాలిసిస్ చెప్పాను కదా, కంట్రోల్ సెంట్రల్ ఆ పాయింట్స్ ఉన్నాయి కదా HACCP మీద, దాని మీద ఈ క్వశ్చన్. ఓకేనా. అదే క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ ఉన్నాయి కదా, సో దాని మీద క్వశ్చన్ అది ఆల్రెడీ స్టార్టింగ్లో ఇచ్చారు. దాని మీద మరలా ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి కింద టైప్ చేయమని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. డిస్క్రైబ్ 1 ల్యాబొరేటరీ మెథడ్ టు వాలిడేట్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఏ శానిటైజేషన్ ప్రొసీజర్ ఇన్ ఏ ఫుడ్ ప్రాసెసింగ్. ఓకేనా. ఫైనల్గా ఇది ఇక్కడ ఏంటంటే మీరు గమనిస్తే పేపర్ మొత్తం ఫుడ్ మీద, ల్యాబొరేటరీ టెస్టుల మీద, వీటి మీదే పేపర్, టెక్నికల్ పేపర్ మొత్తం వెళ్ళింది. ఓకేనా. ఇలాగా ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ మీదే వెళ్తుంది, గమనించండి. నేను 2 సార్లు రాస్తే 2 సార్లు నాకు ఇదే టైప్ వచ్చినాయి. ఓకేనా. ఇంకా pH వాల్యూస్ మీద కూడా వస్తాయి, అవి కూడా ఒకసారి వాటర్కి ఎంత, ఇట్లా ఒక్కొక్కదానికి ఎంత pH వాల్యూ ఉంటుంది అవన్నీ చూసుకోండి. ఓకేనా. చూసుకుంటే మీకు ఎగ్జామ్లో యూజ్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించినట్లయితే కంపల్సరిగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నటువంటి ఎగ్జామ్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయో మీకైతే అందిస్తాను. రేపటి నుంచి ఇంకా ఎవరైతే రాయబోతున్నారో స్టూడెంట్స్, వారికి కూడా అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఈ పేపర్ ఒకసారి చూడండి, ఇట్లా ఉన్నటువంటి టాపిక్స్ని ఒకసారి రివిజన్ చేయండి. ఓకేనా. ఒకవేళ ఎగ్జామ్స్లో వస్తే మీకు యూజ్ అవుతాయి కంపల్సరీగా. ఓకేనా. ప్రిపేర్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.